ఒక్క ఐడియా ఆ ఊరి తలరాతను మార్చేసింది. సమస్య నుంచి ఊరిని గట్టెక్కించింది. అంతేకాదు ఆ ఐడియా మిగతా గ్రామాలకు ఆదర్శమైంది. అలాంటి సమస్య ఉన్నవారంతా ఆ ఐడియానే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ ఊరి సమస్య ఏంటి? వారికి వచ్చిన ఐడియా ఏంటి చూద్దాం. యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని మల్లాలగూడెంలో ఈ దృశ్యం చూసి చింపాంజీ ఊర్లోకి వచ్చింది అనుకోకండి. జనాల భయం పోగొట్టడానికి ఓ అధికారి చేసిన చిన్న ప్రయత్నం ఇది. ఊరు సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. అడవిలో ఉండాల్సిన కోతులు జనాలలోని వచ్చి రెచ్చిపోయేవి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కోతులు వచ్చి బీభత్సం సృష్టించేవి. గ్రామస్తులు దాడులు సైతం చేశాయి. పంట పొలాలను నాశనం చేశాయి. స్కూళ్లలో చిన్నాలను వదల్లేదు. కోతుల భయానికి గ్రామస్తులు గడప దాటాలంటే భయపడేవారు. కోతుల పుణ్యమా అని కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కరువైంది. కోతుల భయంతో ఊరు వదలడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలో కోతుల బెడద బాగా ఉంది. దానివల్ల కోతులు మందులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆడవాళ్ళు ఇళ్లకి వెళ్ళనీకైనా బాగా పరిచయం ఉంది. ఏ వాళ్ళు పడితే పిల్లలు బడిపోరగాలని ఎడబడతాడ కలుస్తున్నాయి. దానివల్ల మా సెక్రటరీ సార్ ఏం చేసిందంటే దాన్ని ఆలోచించి ఇది వేసేసా సెడి ఇది వేస్తే దానివల్ల జర బెదిరిపోతాయని భయపెట్టి దాని ప్లాన్ తోటి చేసిండు. అది వల్ల సక్సెస్ అయింది అందరికి. దాంతో కోతుల బెడద చాలా తగ్గింది. ఇంతవరకు అయితే ఇప్పుడు ఏసీ నుంచి అయితే వస్తలేవు. ఇప్పటికీ జర సేఫ్టీ ఉంది. దానికి మాకు ఆ సార్కు జర ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన వల్లనే కొద్దిగా కోతుల బెడద తగ్గింది అనుకోవాలి మేము. అలాంటి సమయంలో గ్రామ సెక్రటరీ చక్రధర్కి అదూర్స్ అనిపించేలా వచ్చిన ఐడియా చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. కోతుల బెడదపై సెర్చ్ చేశారు. ఒక ఆప్షన్ ఎంచుకున్నాడు. సహజంగా కొండెంగలను చూసి కోతులు భయపడతాయి, కానీ కోతులు అప్డేట్ అయ్యాయి. కొండెంగలను లైట్ తీసుకునేవి. అక్కడక్కడ రెండు కలిసి టీం వర్క్ గా పనిచేస్తున్నాయి. దీంతో కోతులను తరికొట్టడానికి గ్రామ కార్యదర్శి కత్తి లాంటి స్కెచ్ వేశాడు. చింపాంజీలకు కోతులు భయపడతాయని గ్రహించి ఆ గెటప్ డ్రెస్ ను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారు. గ్రామ సిబ్బందితో చింపాంజీ వేషం కట్టించారు. షిఫ్ట్ల వారీగా సిబ్బందిని గ్రామం మొత్తం తిప్పాడు. చింపాంజీ గెటప్ చూసిన కోతులు పారిపోయేవి. అడవి వైపు పరుగులు తీశాయి. కేవలం వేషం మాత్రమే కాదు, చింపాంజీ అరుపులను కూడా ఇమిటేట్ చేస్తూ జీవించేశారు. కోతుల చాడ లేకుండా చేశారు. ఫారెస్ట్ దగ్గరలో ఉంది. అందువల్ల కోతులు ఏంటంటే గుంపులు గుంపులుగా వస్తూ ఊరి వాళ్ళపైన దాడులు చేయడము, అలాగే ఊరోళ్ళు ఎక్కడికైనా అంటే పొలాలకు వెళ్తేప్పుడైనా లేకపోతే ఇళ్లలో ఉన్నప్పుడైనా వాళ్ళని దాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు స్కూల్ పిల్లలు భోజనం చేసే సమయంలో అక్కడికి వచ్చి వాళ్ళని తినలేకపోవడం, దాన్ని చూసి పిల్లలు కూడా భయపడి క్లాస్ రూమ్లోకి వెళ్ళి గొల్లం పెట్టుకోవడం, ఇలాంటి చాలా విషయాలని అక్కడ అబ్జర్వ్ చేశాను. అయితే ఏదో విధంగా ఈ కోతులని ఊళ్ళోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే